హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి హలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. అది కూడా కేజీ పిండితో అనమాట. మరి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే కనుక పర్ఫెక్ట్గా మనకి ఏమేమి వేయాలి, ఎంత వేయాలి తెలియదు కదా. అందుకోసం 1 కిలో పిండికి ఎంత వేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నానండి. వీడియో చూసే ముందుకు ఒకసారి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కారపూస చేసుకోవడానికి మనం పిండి కావాలి కదండి. 1 బౌల్ తీసుకుని ఇందులోకి 4 కప్పులు శనగపిండి జల్లించి వేసుకోవాలన్నమాట. కారపూసకి జల్లించి వేసుకుంటేనే బాగుంటుందండి. లేదంటే కనుక పిండిలో అక్కడక్కడ రవ్వలా ఉండిపోతుంది కదా, మనం కారపూస వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇక్కడ నేనైతే చూపిస్తున్న కప్పుతో 4 కప్పులు శనగపిండి జల్లించి వేసుకున్నానండి. అలాగే కారపూస కొంచెం క్రిస్పీగా రావడం కోసం 1 కప్పు బియ్యపిండి కూడా జల్లించి వేసుకున్నాను. తర్వాత 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ సాల్ట్ పిండి అంతా కూడా కలిసే విధంగా ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కారపూస మంచి రుచి రావాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేయండి. నేను తీసుకున్న కిలో పిండికి నేను చూపిస్తున్నంత అల్లం తీసుకున్నానంటే ఇంచుమించు 3 ఇంచుల అల్లం ఉంటుంది. దాన్ని పైన తొక్క తీసి విధంగా ముక్కలు కట్ చేసుకుని 1 పెద్ద వెల్లుల్లిపాయ కూడా తీసుకున్నాను. తర్వాత 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి, కొంచెం కారంగా ఉన్నవే. ఒకవేళ కారం ఎక్కువ లేదంటే 20 వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. జనరల్గా ఏంటంటే కారపూస అనేసరికి చాలామంది కారం వేస్ట్ చేస్తారు. అలా చేస్తే కాస్త గట్టిగా వచ్చేస్తుందండి. అలా కాకుండా ఈ విధంగా మనం పచ్చిమిర్చి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిలోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నదంతా కూడా వాటర్తో సహా వేసేసుకుని మళ్ళీ ఇంకొద్దిగా మిక్సీలో ఉంటుంది కదా పేస్ట్ లాగా, అందులో కూడా వాటర్ వేసి చూపిస్తున్న విధంగా మొత్తం ఓన్లీ వాటర్ మాత్రమే పిండిలోకి వచ్చేయాలి. మనకి ఇంకా పిండిలో వాటర్ పడుతుంది అనుకుంటే కనుక పైనుంచి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి చూపిస్తున్న విధంగా గట్టిగా అదిమితే కనుక అందులో ఉండే ఆ రసం అంతా కూడా పిండిలోకి వచ్చేస్తుంది. ఇలా అంతా వాటర్ తీసుకున్న తర్వాత పిప్పు ఉంది కదండి, అందులో కొద్దిగా శనగపిండి ఆనియన్స్ అవి వేసుకుని పకోడీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మనకి పచ్చిమిర్చి రసం అంతా కూడా వేసుకున్న తర్వాత పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనకి ఇంకా వాటర్ పడుతుంది కాబట్టి కొద్దిగా గ్లాస్తో వాటర్ తీసుకుంటూ వేసుకుంటూ విధంగా కలుపుకోవాలి. కారపూసకి ఈ విధంగా కనుక గ్రైండ్ చేసుకున్న రసంతో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ కమ్మదనం ఇంకా కారం వేసిన టేస్ట్ వేరేలా ఉంటుంది, ఇది వేరేలా ఉంటుంది. ఒకవేళ మీరు కారం వేసుకుని కనుక చేసుకుంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మీకే తెలుస్తుంది. సో వాటర్ వేసుకుంటూ మనం పిండిని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మరీ గట్టిగా ఉండకూడదు, అలా లూజ్గా కూడా ఉండకూడదు అనమాట. మనకి చూపిస్తున్న విధంగా కాస్త మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం కారపూస వేసుకునే గొట్టం తీసుకుని దాంట్లోకి సన్నగా ఉండే ప్లేట్ పెట్టుకుంటే కారపూస బాగా వస్తుందండి. అయితే మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉంటుంది కదా, అది పెట్టుకుంటే అందంగా ఉంటుంది కూడా. అయితే మనం కారపూస వేసుకోవడానికి ముందుగానే ఈ లోపలంతా కూడా ఆయిల్ వేసి మనకు బాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట కారపూస వేసుకోవడానికి. సో ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకుని దీని లోపల లూజ్గా కాకుండా అంటే గ్యాప్ ఉండేలా కాకుండా కొంచెం టైట్గా ఒత్తుకుంటూ పెట్టుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పైన కొంచెం గ్యాప్ ఉంచుకుని పిండి అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా పైనుంచి అయితే మూత పెట్టేసి మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసుకుని టైట్గా పెట్టేసుకోవాలండి. మీ దగ్గర ఈ కారపూస వేసుకునే మామూలు ఇది ఉంటే ఇది వాడుకోవచ్చు, లేదంటే మీకు ఏదైతే ఉంటుందో దాంతో కూడా వేసుకోవచ్చు. అయితే పిండి కలుపుకునేటప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం కారపూసలాగా వేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే మనకి రౌండ్గా కారపూస వస్తుంది. అది కూడా ఎక్కువ లేయర్స్ వేయకూడదు అనమాట, మరి దలసరిగా వచ్చేసినా బాగోదు. సో మనకి సన్నగా ఉండేలాగా లేయర్స్ ఒక 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. సో ఆయిల్లో వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వేయించుకుని తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఈ కారపూస ఏంటంటే మనకి ఎక్కువసేపు పట్టదండి వేగడానికి, చాలా త్వరగానే వేగిపోతుంది అనమాట. 2 వైపు ఫ్లిప్ చేసుకున్నాం కదా, అటువైపు కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఆయిల్లో మనకి నురుగులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. అలా తగ్గి మంచిగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేసరికి మళ్ళీ ఆయిల్ హీట్లో పెట్టుకుని బాగా మరిగిన తర్వాత సేమ్ ఇందాకట్లానే మళ్ళీ కారపూసలాగా వేసేసుకోవాలి. కారపూస వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా మరిగి ఉంటుంది కదండి, ఆ వేడి కొంచెం చేతికి తగులుతూ ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోండి. లేదంటే కనుక చిల్లులు గట్రా ఉంటుంది కదా, దానిపై వేసుకుని కూడా ఆయిల్లో పెట్టి రివర్స్ చేసుకున్నా మనకి బాగానే వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఇందాకట్లానే 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి
అటువైపు కూడా వేయించుకుంటే మంచిగా ఈ విధంగా కలర్ అయితే వస్తుంది. సో మిగతా పిండి కూడా ఇదే విధంగా కారపూసలా చేసేసుకుని అంతా కూడా బ్రేక్ చేసేసుకుని తర్వాత ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైగానే నిల్వ ఉంటుందండి. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.